ఇది టైటాన్ ట్రిగ్గర్ ఫిష్ అంట. చూడండి మూతి చూడండి ఎంత బాగుందో, నలిపేస్తుంది, కొరికితే అంతే బ్లాస్టే. జలకన్న చేతిలో శంఖం పట్టుకున్నట్టు ఎంత బాగుంది చూడండి, చూసేకి ఎంత బాగుంది క్యూట్గా. ఈ చేప చూడండి ఎంత బాగుంది, చేప ఎంత ముద్దు ముద్దుగా ఉందో. దాని లోపల నుంచి దూరి మళ్ళీ బయటికి ఎంత బాగా వస్తుంది చూడండి. వావ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారని కోరుకుంటున్నాను. నేను మీ లక్కీ, మీరు చూస్తున్నారు లక్కీ వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ అక్వేరియం మీ అందరికీ చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాలాంటి కొత్త యూట్యూబర్ని సపోర్ట్ చేయండి. పైన బోర్డు ఇలా ఉంటుంది, లోపలికి వెళ్ళి చూపిస్తారండి. మీకు లోపలికి రాగానే టికెట్ కౌంటర్ ఇలా ఉంటుంది. మీకు లోపల ఎంటర్ అవ్వగానే ఇలా ఒక తాబేలుతో ఇలా ఎంట్రీ ఉంటుందన్నమాట. ఎంత బాగున్నాయి చూడండి, కలర్స్ కొంచెం చేంజ్ అవుతాయి, కలర్స్ కూడా ఇవి చూడండి ఎంత బాగున్నాయో. పైకి వెళ్తున్నాయి నిదానంగా, ఎంత బాగా కదులుతున్నాయి చూడండి పైకి వెళ్ళకుండా. దీనిలోనే జెల్లీ ఫిష్ అంటారు. చూడడానికి చేపలు ఇలా ఉన్నాయన్నమాట, ఎంత బాగున్నాయి చూడండి చేపలు, సూపర్ కదా. ఈ చేపలు చూడండి ఎంత బాగా మూత ఎంత బాగుంటున్నాయో, నోరు తెరుస్తున్నాయి బాగా. హాయ్ చెప్తున్నాయి మీ అందరికీ సబ్స్క్రైబర్స్కి. సే హాయ్ టు మై సబ్స్క్రైబర్స్. ఇంకా నెక్స్ట్ ఈ చేపలు ఎంత బాగున్నాయి చూడండి, సైలెంట్గా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట చూడడానికి. ఈ వైట్ది అయితే చాలా బాగుంది, వైట్ది ఎంత క్యూట్గా ఉంది వైట్ది. ఓయ్ మనకల్లా చూస్తుంది, వెళ్ళిపోతాను చూసి. లోపల బ్లాక్ కలర్ చేపలు ఎంత అవంతగా తిరుక్కుంటూ ఉన్నాయి రెండు. ఇచ్చి మనకల్లా చూస్తాను వీడియో కల్లా. హాయ్. ఈ చేప పేరు అలిగేటర్ అంట. అలిగేటర్ బాగా తిరుగుతుంది అక్కడ ఇక్కడ నిదానంగా. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళంతా, బాగా ముద్దు ముద్దుగా ఉన్నాయి, చాలా బాగా క్యూట్గా. చూడండి ఎంత బాగున్నాయో. హాయ్ హాయ్. చాలా ఉన్నాయన్నమాట ఆరెంజ్ కలర్ చేపలు ఇవి. పైన అలిగేటర్ ఫిష్ ఆడుకుంటుంది పైన, అది లోపల వెనకలో ఒక అలిగేటర్ ఫిష్ ఉంది. ఇది ఎల్లో కలర్ అలిగేటర్ ఫిష్ ఎంత బాగుంది చూడండి, కింద కూర్చుంది కింద. ఇది చూడండి ఆరెంజ్ కలర్ చేప ఎంత బాగుందో క్యూట్గా. హాయ్ హాయ్. చూడడానికి చాలా బాగుంది కదా. కమ్. డ్రాగన్ థీమ్ కూడా ఇలా పెట్టారన్నమాట, డ్రాగన్ని చూడండి ఎంత బాగా పెట్టారు డ్రాగన్ థీమ్. ఈ థీమ్ చూడండి షార్క్ మాత్రం ఎంత బాగా పెట్టారో, చూడడానికి చాలా బాగుందన్నమాట. దాన్ని చేపలు ఇలా పెట్టినారనమాట వాటర్ ఫాల్లో, బాగున్నాయి చూడడానికి, చాలా బాగుంది థీమ్, ఎక్సలెంట్గా ఉందన్నమాట థీమ్ కూడా. ఇప్పుడు మీ అందరికీ వాటర్ ఫాల్ చూపిస్తా చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగుందన్నమాట వాటర్ ఫాల్. ఇక్కడ వాటర్తో ఎంత బాగా చేసింటారు. పైన నుంచి వ్యూ ఇలా ఉంటుంది అనమాట చూడడానికి. అక్కడ బాతులు అలా ఆర్టిఫిషియల్గా పెట్టింటారు, చాలా బాగుంటుంది అనమాట చూడడానికి. ఈ వ్యూ వచ్చి పైన నుంచి చూపిస్తున్నాను నేను, కిందికి బిగుని చూపిస్తాను. కింద కూడా చాలా బాగుంటుంది చూడడానికి, ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట కింద కూడా. జల్లకన్న థీమ్ ఇలా ఉంటుందన్నమాట, ఎంత బాగా పెట్టారు చూడండి, చూడడానికి చాలా అందంగా ఉంటుందన్నమాట. ఇలా జలకన్న దాంతో మనకు వాటర్ ఫాల్ ఇలా పైన నుంచి వస్తుంటాయి అన్నమాట. పైన డెకరేషన్ ఎలా చేసింటారు, డెకరేషన్ అంతా ఇలా. మనం ఫ్రంట్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది, ఫ్రంట్ నుంచి ఇలా ఉంటుంది అనమాట, ఫ్రంట్ నుంచి చూస్తే. సే హాయ్ టు మై సబ్స్క్రైబర్స్, సే హాయ్. ఇది చూడండి ఎలా చూస్తుందో, ఓయ్. దీని పేరు స్పాటెడ్ రీఫ్ క్రాబ్. ఎలా చూస్తుంటున్నాను చూడండి, మీసాలు ఉన్నాయండి దీనికి, ఎంత బాగున్నాయి మీసాలు కూడా. అక్కడ ఆక్టోబస్ ఉంటుంది, ఇక్కడ ఇలా పెద్దగా షిప్ ఉంటుంది, పైన అవతార్ థీమ్ ఉంటుంది అనమాట చూడండి, అవతార్ థీమ్ అలా. ఇందులో చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో. పైన ఇలా అవతార్ థీమ్ ఉంటుందన్నమాట, అవతార్ వాటర్ థీమ్. దాంట్లో ఇలా చేపలు ఎక్కువ ఉంటాయి అన్నమాట, చాలా ఉంటాయి. ఇవి స్టార్ ఫిషెస్ అనమాట, ఎంత బాగున్నాయి చూడండి స్టార్ ఫిషెస్. చూడండి ఎంత బాగుంది స్టార్ ఫిష్. దాని లోపల చేప కూడా ఉంది వెనకాల మోట్లో. ఇదే అనమాట టన్నల్, ఇండియాస్ బిగ్గెస్ట్ అక్వేరియం టన్నల్ అనమాట, చాలా బాగుంటుంది చూడండి.
దగ్గర చేపలన్నీ చూపివా. ఈ టన్నల్ చూడడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట. పైన అంతా వాటర్, సైడ్ గురించి చేపలు ఉంటాయి. ఆ చేపల గురించి చూడండి ఎంత ఉన్నాయి పైన. ఈ సైడ్ గురించి చేపలు ఉంటాయి. ఇది చూడండి, ఇక్కడ గురించి చేపలు ఉంటాయి ఎంత బాగుంటుంది చూడండి. హాయ్ హాయ్. చూడడానికి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట థీమ్. మొత్తం అంతా టన్నల్ చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట టన్నల్ కూడా. ఇది మీ అందరికీ చూపిద్దామని ఇక్కడికి వచ్చాను ఈరోజు. చూసి ఎంజాయ్ చేయండి బాగా. లోపల థీమ్ గురించి చూడండి ఎంత బాగుందో. ఒక కింగ్ లాగా కూర్చొని ఎంత బాగా పెట్టారు థీమ్ కూడా. వాటర్, ఈ చేపల గురించి చూడండి ఎంత బాగా తిరుగుతున్నాయి లోపల. ఈ 3 చేపలు కలిసి ఎంత బాగా పోతున్నాయి చూడండి ముందరికి. ఇదేదో పైన గడ్డి మాదిరి పెట్టారు మనిషికి. షార్క్ చూడండి పైన ఎంత బాగుంది షార్క్. ఇది 2 months షార్క్ అంట చూడండి ఎంత బాగుందో. ఇది గ్యాంగ్, ఇది షార్క్ గ్యాంగ్. షార్క్ పిల్లలు. వావ్, ఎక్సలెంట్గా ఉందన్నమాట చూడడానికి. తన పిల్లలకి ఈత నేర్పించడం ఎంత బాగా నేర్పిస్తుంది ఈత ఎంత బాగా నేర్పిస్తుంది ఈత. సొరచేప. వావ్, ఈ చేప ఏందో చేస్తుంది లోపల. ఇది టైటాన్ ట్రిగర్ ఫిష్. మూతి చాలా భయంకరంగా ఉంటుంది, కొరికితే బ్లాస్ట్ అంతే. ఒకరు ఇంత కొద్ది గుంజును మూతి కూడా. చూడు ఎట్లుందో అని నోరెళ్ళ విక్కోనుంది ఇది. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళనే జలకన్యలు అంటారు. ఈమె దాని లోపల నుంచి చేపలాగా స్విమ్ చేసుకుంటూ ఇలా బయటకు వస్తుంది. చూడండి ఎంత బాగుంది కదా. వావ్, చూడడానికి ఎంత అందంగా ఉంది ఆమె కూడా. ఈ మెర్మేడ్ షో చూడడానికి ఎంతోమంది ఇక్కడికి వస్తారనమాట రోజు. నేను ఎలాగైనా మా సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో చూపించాలని చెప్పి ఇక్కడికి వచ్చాను. మీ అందరి కోసం, మీ అందరికీ చూపించాలని చెప్పి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ అక్వేరియంలో ఈ మెర్మేడ్స్ చేసే షోని స్టార్ ఆఫ్ ద షో అనమాట. ఎక్సలెంట్గా ఉంటుంది చూడడానికి. ఈ చూడడం కోసమే ఎంతోమంది ఇక్కడికి వస్తారు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ అక్వేరియం ప్యారడైస్కి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఈ మెర్మేడ్ షో మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ మెర్మేడ్ షో చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, అది మాత్రం పక్కా. ఆ మెర్మేడ్ షో అయిపోయిన తర్వాత ఫుడ్ తిందామని మనీస్ బిర్యానీకి వచ్చామన్నమాట. మనీస్ బిర్యానీలో ఏమేమి ఆర్డర్ చేసామంటే, ఒకటి వచ్చి పన్నీర్ బిర్యానీ, ఇది వచ్చి ఎగ్ బిర్యానీ. మా ఫ్రెండ్ చికెన్ ఆర్డర్ చేసుకున్నాడు అనమాట. అలాగే నా కోసం ఒక వాటర్ బాటిల్ ఆర్డర్ చేశాను, కూల్ వాటర్. ఒక కర్డ్ ఇస్తారనమాట. ఒకటి కర్రీ ఒకటి ఇస్తారు. మనకి ఎక్స్ట్రా కావాలన్నా వాళ్ళు అడిగితే ఇస్తారనమాట. ఇవి నేను కర్రీ ఎక్కువ తింటానమాట. అందుకే నేను ఇంకా 2 కర్రీస్ ఎక్స్ట్రా ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఆయనకి చెప్పి. మనం ఎక్కువ అడిగినా కూడా ఇస్తారు వాళ్ళు సపరేట్గా. నేను బెంగళూరులో ఏదైనా హోటల్కి వెళ్తాను, మంచిగా తింటాను అంటే ఫస్ట్ ప్లేస్లో మనీస్ బిర్యానీ ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన హోటల్ అనమాట బెంగళూరులో. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మన ఆంధ్రాలో ఫుడ్ తిన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఎక్కడ తింటే. ఈ బిర్యానీ కూడా ఆంధ్ర స్పెషల్ పన్నీర్ బిర్యానీ అనమాట పేరు. హోటల్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఒకసారి హోటల్ చూపి ఒకసారి నీట్గా. హోటల్ గురించి చూడడానికి చాలా చాలా బాగుంటుంది హోటల్ కూడా. ఎప్పుడైనా బెంగళూరు వస్తే మనీస్ బిర్యానీ తినడం మాత్రం మర్చిపోకండి. ఇది ప్రమోషన్ ఏం కాదు, ఒకసారి తినండి మీకే తెలుస్తుంది. ఆ మనీస్ బిర్యానీలో కూడా ఆంధ్ర పన్నీర్ బిర్యానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. పన్నీర్ బిర్యానీ తినేసినాను, చాలా బాగుంది. ఇప్పుడు ఎగ్ బిర్యానీ ట్రై చేద్దాం. ఎగ్ బిర్యానీ ట్రై చేసి మీకు చెప్తా ఎలా ఉందనే టేస్ట్. ఈ రైస్ కూడా ఏదో డిఫరెంట్ రైస్ అనమాట, బాస్మతి రైస్ కాదు. వాళ్ళు 2 types ఉన్నాయని చెప్పారు. ఒకటి బాస్మతి రైస్, ఒకటి ఈ రైస్. ఈ రైస్ పేరు నాకు తెలియదు. ఈ రైస్ కొత్తగా ఉందని ఆర్డర్ పెట్టామన్నమాట. చూద్దామని, ట్రై చేద్దామని. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందని మీకు చూసి చెప్తాను. టేస్ట్ చేసి చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది, సూపర్ ఉంది.
ఎక్సలెంట్ ఉంది, చాలా చాలా బాగుంది. సూపర్. ఇక్కడ రైతా ఎక్సలెంట్గా ఉంటుంది. క్వాలిటీ చూడండి ఎంత గట్టిగా ఉంటుందో. రైతాను కీరా వేసి ఉంటారు, పెరుగులో గట్టి పెరుగులో కీరా వేస్తారు. సూపర్ ఉంటుంది. జీలకర్ర కూడా కొట్టేస్తారు దీంట్లోకి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.